రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా టెలివిజన్ రంగం ఇప్పుడు ప్రేక్షకుల్ని విపరీతంగా ఎంటర్టైన్ చేస్తుంది. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో సినిమాలతో సమానంగా తెలుగు ఛానల్స్ కూడా ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. న్యూస్ ఛానల్స్ కంటే ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఇప్పుడు ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ ని రోజువారీ కార్యక్రమాలతో అలరిస్తున్నాయి. సీరియల్స్, రియల్ షోలు, గేమ్ షోస్, నిత్యం ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ షోలు నిర్మాతకు కూడా బాగానే సంపాదిస్తున్నారు. అయితే ఈ ఏడాది టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన కొత్త నిబంధనల వల్ల ప్రేక్షకుల మీద అదనపు భారం పడుతుంది. ఇప్పటి వరకు కేవలం ₹150తో అన్ని ఛానల్స్ చూసిన ప్రేక్షకులు ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అన్ని చూడాలంటే కనీసం 300 పైచిలకు రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా లోకల్ కేబుల్ ఆపరేటర్లు ఈ నిబంధనలు మార్చాలని ఆందోళన చేస్తున్న సంగతి తెలిసింది. తాజాగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి తెలుగు ఛానల్స్ ప్రసారాలు నిలిపివేస్తున్నట్లు లోకల్ కేబుల్ ఆపరేటర్లు, మల్టిపుల్ సిస్టమ్ ఆపరేటర్ల సంఘం ప్రకటించింది. ట్రాయ్ నిబంధన కారణంగా భవిష్యత్తు కార్యాచరణపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కేబుల్ ఆపరేటర్లు హైదరాబాద్ లో సమావేశమయ్యారు. కొత్త విధానం ప్రకారం ప్రేక్షకులు తమకు కావలసిన ఛానల్ ఎంచుకొని దానిని కొనుక్కోవాల్సిన అవసరం వచ్చింది. ఇతర ఛానల్స్ తో పోలిస్తే తెలుగు ఛానల్స్ ఎక్కువ ధర చెబుతున్నాయని వారు తెలిపారు. కేబుల్ ఆపరేటర్లు అతి తక్కువ ధరకే 200 నుంచి 300 ఛానల్స్ అందిస్తున్నారని, ట్రాయ్ కొత్త నిబంధనల కారణంగా ప్రేక్షకులపై అదనపు భారం పడుతుందని తెలంగాణ ఎంఎస్ఓ అసోసియేషన్ అధ్యక్షుడు సుభాష్ రెడ్డి తెలిపారు. ఎంఎస్ఓలకు అన్ని తెలుగు ఛానళ్లను కేవలం ₹40కే అందిస్తున్నారని, అయితే ట్రాయ్ నిబంధనల కారణంగా పే ఛానల్స్ అధిక రేట్లు వసూలు చేస్తున్నాయని తెలిపారు. ఛానల్స్ అన్ని ఫ్రీ టు ఎయిర్ అయ్యే వరకు సమయం లేదన్నారు. పే ఛానల్స్ ను చూడటం తగ్గిస్తే వాళ్లే దారికొస్తారని ప్రజలకు సూచించడం జరిగింది. టారిఫ్ విధానంపై ప్రేక్షకులకు, ఆపరేటర్లకు అవగాహన లేదని, కేంద్రం కనీసం 6 నెలల గడువు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 1 నుంచి పే ఛానల్స్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. తెలుగు ఛానల్స్ ప్రచారాన్ని నిలిపివేస్తున్నట్లు ఎప్పుడో ఎంఎస్ఓలు ప్రకటించడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యవహారం చర్చానీయాంశంగా మారింది. మరి దీనిపై ట్రాయ్ వెనక్కి తగ్గి కేబుల్ ఆపరేటర్తో చర్చలు జరిపే అవకాశం ఉందా లేదా అనేదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.